బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కాతో మంచి కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మొదటి రోజు నుండే అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలమవ్వగా, రెండవ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత మూడవ రోజు మరింతగా డ్రాప్స్ ను దక్కించుకొని బుక్ మై షోలో కనీసం 5,000 టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక చేతులెత్తేసింది. డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ తో మొదటి రోజు నుండే తీవ్రంగా నిరాశపరిచిన ఈ సినిమా 3 రోజులు పూర్తయిన తర్వాత డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ లాంటివి తీయకుండా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 38 లక్షల రేంజ్ లో షేర్ ను, టోటల్ ఆంధ్ర సీడెడ్లు కలుపుకొని 58 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకోగా, తెలుగు రాష్ట్రాలలో 96 లక్షల వరకు షేర్ ను 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని 14 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ను, 2.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ ను తీసేస్తే షేర్ సగం వరకు తగ్గిపోతుంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 18.5 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా, ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల రిపోర్ట్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.